అండి నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను మీ శివవడ్లమూడిని. ఇవాళ మనము మార్చి 23వ తారీఖు డాలస్ ఫ్రిస్కోలో ఉన్నాము. ప్రత్యేకత ఏంటంటే అగైన్ ఇక్కడ ఉమెన్ వేట అనే ఒక కార్యక్రమం నడుస్తుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వాళ్ళ కార్యక్రమం నడుస్తుంది. అది వాళ్ళకి మనం కవర్ చేయడానికి వచ్చాము. ఇంకా ముందుకెళ్ళి మనం విల్ టాక్ టు ది ప్రెసిడెంట్ అండ్ ముఖ్య అతిథులందరితో కూడా మాట్లాడదాం. హాయ్, ప్రైమ్ 9 ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు శైలజ కల్లూరి, వేటా ప్రెసిడెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్. ఈ ఆర్గనైజేషన్ ఝాన్సీ రెడ్డి గారు, హూ ఇస్ ఇన్ యాక్టివ్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ, ఆవిడ అమెరికాలో స్టార్ట్ చేశారు ఫర్ తెలుగు ఉమెన్. ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు, తెలుగు అమ్మాయిల కోసం వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా, లేకపోతే వాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, లేకపోతే లైక్ స్టూడెంట్స్కి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ హెల్ప్ కానివ్వండి, లేదా అమ్మాయిలు ఇక్కడ H4 మీద వచ్చినప్పుడు వాళ్ళకి కొంత కెరీర్ గైడెన్స్, ఇట్లాంటివన్నీ కూడా మనకి తెలుగు అమ్మాయిల కోసం ఏమీ లేవు ఇక్కడ అమెరికాలో అన్నట్టుగా ఆవిడ స్థాపించారు ఇది. సో ఈరోజు ఇక్కడ డాలస్లో ఇండిపెండెన్స్ స్కూల్లో మేము ఉమెన్స్ డే ఈవెంట్ వీఆర్ సెలబ్రేటింగ్ హియర్. డాలస్ అనే క్రౌడ్ లైక్ తెలుగు పాపులేషన్కి ఇట్స్ బికమ్ వెరీ వెరీ బిగ్ హబ్ అనమాట. సో మాకు ఇక్కడ రీచ్ అవుట్ అవ్వాలి, తెలుగు వాళ్ళందరికీ కూడా ఇటువంటిది ఒక ప్లాట్ఫామ్ ఉంది వేర్ వీ కెన్ గైడ్ పీపుల్, వీ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే వీ క్యాన్. ఎస్పెషలీ ఇవాళ రేపట్లో ఇండియాలో పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చిన అమ్మాయిలు కొంతమందికి ఇక్కడ సమస్యలు వస్తున్నాయి. సో వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలీదు. అటువంటి సిచ్యువేషన్స్లో మేము ఈ ఆర్గనైజేషన్ తరపున వాళ్ళని గైడ్ చేస్తూ ఇక్కడ సొసైటీలో ఉన్న రూల్స్ బట్టి వాళ్ళకి ఏం చేయాలి అనేది మేము హెల్ప్ చేస్తాము. సో ఈరోజు ఆల్మోస్ట్ మోర్ దెన్ 500 ఉమెన్ దే వెర్ హియర్. అండ్ ఇది ఎలా అంటే లైక్ ఏ ఫండ్ రైజింగ్ అనుకోండి, లేదా ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్. సో ఇక్కడ అందరూ కూడా వచ్చి చాలా బాగా వీ హ్యాడ్ వండర్ఫుల్ గెస్ట్ స్పీకర్స్, వీ హ్యావ్ లైక్ మంచి భోజనము. ఇదే కాకుండా మన చాలా ప్రోగ్రామ్స్ కూడా, సింగింగ్ అన్ని చాలా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ ఈవెంట్. ఉమెన్ జస్ట్ కేమ్ అండ్ ఎంజాయింగ్ ద టైమ్ అండి. థ్యాంక్ యూ. అంటే మీ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుంది అంటే వాట్ డూ యూ ప్లాన్ ఫర్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, అది కూడా చెప్తారా? సో వేటాలో బేసికలీ మాకు యూఎస్ అండ్ ఇండియాలో వీ హ్యావ్ అవర్ ఆర్గనైజేషన్ స్ప్రెడ్ ఇట్స్ వింగ్స్. ఇండియాలో ఎస్పెషలీ లైక్ ఇప్పుడు బ్లైండ్స్కు అమ్మాయిలు, ఎస్పెషలీ బ్లైండ్ కిడ్స్ కానివ్వండి, ఫిజికలీ ఛాలెంజ్డ్ కిడ్స్ కానివ్వండి, లేకపోతే ట్రైబల్ గర్ల్ కిడ్స్, ఇటువంటి వాళ్ళకి మేము ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, తర్వాత వీఆర్ ఆల్సో ఎస్టాబ్లిషింగ్ లాట్ ఆఫ్ కంప్యూటర్ ల్యాబ్స్ వాళ్ళకి. అదే కాకుండా ఇప్పుడు గద్వాల్లో ఉన్న బ్లైండ్ స్కూల్లో వీఆర్ ఆల్సో హెల్పింగ్ దెమ్ విత్ గివింగ్ మగ్గాలు, ఇట్లాంటివి కూడా ఆ పిల్లలకి అంటే వాళ్ళు సొంతంగా నిలబడేలాగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అండ్ చాలా ప్లేసెస్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్ మేము స్కిల్ డెవలప్మెంట్ కింద కంప్యూటర్ ల్యాబ్స్ ఫర్ గర్ల్ చిల్డ్రన్కి ఇస్తున్నాము. తర్వాత స్పెషల్ నీడ్స్ వాళ్ళకి కూడా వీఆర్ డూయింగ్ సమ్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఇవి కంటిన్యూస్ ప్రోగ్రామ్స్. ఈవెన్ వీఆర్ డూయింగ్ లైక్ కుట్లు, ఇట్లాంటివి కూడా మేము ట్రైనింగ్ ద రూరల్ అమ్మాయిలకి, సో దట్ లైక్ దే కెన్ స్టాండ్ ఫర్ దెమ్సెల్వ్స్, వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు సొంతంగా నిలబడేలాగా చేస్తున్నాము. అదే కాకుండా ఇక్కడ కూడా యూఎస్లో ఉన్న అమ్మాయిలు కూడా ఇఫ్ దే నీడ్ ఎనీ కెరియర్ గైడెన్స్ ఆర్ హెల్ప్, they can always reach out vetaglobal.org. and maku toll free number undi. At the same time we are active on Facebook and Instagram too, so you can just reach out Veta Women Empowerment Telugu Association. So we have all these ongoing programs andi. So cultural chair avda, so she will explain about that. నమస్కారం అండి. కల్చరల్ చైర్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఇన్ఛార్జ్ అనే కాదండి. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ వేటా చేసే సేవలకి ఏం సంబంధం అనుకుంటే, దిస్ ఈజ్ అ మీడియం టు అట్రాక్ట్ పీపుల్. వేరియస్ విమెన్ అందరికీ అన్నీ ఒకే రకమైన ఇంట్రెస్ట్లు ఉండవు కదండి. అందుకని మా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆల్సో గేర్డ్ టు అట్రాక్ట్ ladies from different walks of life. So we had motivational speakers and alaga more educated, all these people, tech leads gani vallaku allanti interest untai. So we have motivational speakers who speak about those subjects, and there are entrepreneurs, and then there are vendors we invite. So the women vendors ki kuda we create a platform
one platform where they can come and sell their wares. And then creative artists, dancers, musicians, వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేయడానికి మన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒక మీడియం అండి. బట్ దిస్ ఇస్ ఆల్సో టు రైజ్ ఫండ్స్ అండ్ ఆల్సో క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ఆల్ ద విమెన్ టు హెల్ప్ అదర్ విమెన్. టుగెదర్ we create a beautiful world for the women. సో ఈ ఆర్గనైజేషన్ 2019 సెప్టెంబర్లో స్టార్ట్ చేశారండి ఝాన్సీ రెడ్డి గారు కాలిఫోర్నియాలో. As many of you know, she is an woman entrepreneur, and after very successful life, ఆవిడ అనుకున్నారు we have to give back to society అని. సో తెలుగు అమ్మాయిలు ఇక్కడికి వచ్చి ఎన్నో సమస్యలకు గురవుతున్నారు, వాళ్ళ కోసం ఏదైనా మనం స్థాపించాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ దే వర్క్ ఇన్ జనరల్, బట్ తెలుగు అమ్మాయిలకి వాళ్ళ దీంట్లో వాళ్ళ ఇది చేయాలన్నట్టుగా ఆవిడ ఈ ప్లాట్ఫామ్ని స్థాపించారండి 2019లో. డ్యూరింగ్ కోవిడ్ ఆల్సో వి డిడ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, వి నెవర్ కెప్ట్ సైలెంట్. అండ్ మాకు 20 members బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు స్ప్రెడ్ అక్రాస్ యూఎస్ఏ అండి. ఇట్స్ అ నేషనల్ ఆర్గనైజేషన్ అండి. సో వేరే ఇది యాక్చువల్గా దిస్ ఇస్ మేమందరం కూడా వాలంటీర్స్ అనండి. ఇట్స్ లైక్ ఆఫ్టర్ అవర్ రెగ్యులర్ జాబ్స్ మేము ఐటీ కానివ్వండి, వేరే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మేము అందరము వర్క్ చేస్తూ ఉంటాము. సో ఎనీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ యాక్చువల్లీ రీచ్ అవుట్ టు మీ. సో మనకేంటంటే చాలా ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి వేర్ యూ మైట్ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ పీపుల్. ఇప్పుడు ఎస్పెషలీ మన సోషల్ ఇప్పుడు చూసుకుంటే ఈ సోషల్ లైఫ్లో లైక్ పీపుల్ లైక్ యూ హ్యావ్ 1000 followers ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, బట్ యూ ఫీల్ వెరీ లోన్లీనెస్. ఈరోజు సొసైటీలో అమ్మాయిలకి చాలా లోన్లీనెస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. సో ఏంటంటే లైక్ యూ హ్యావ్ బడీస్ లైక్ జస్ట్ పేరప్ ఇద్దాం. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్లో ఉంది అనుకోండి, సో వీ హ్యావ్ అవర్ టీమ్ మెంబర్స్ జస్ట్ గివ్ ఎ క్యాజువల్ కాల్. ఒకసారి మనకి ఏంటంటే ఆల్వేస్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఎ ఫైనాన్షియల్ హెల్ప్, సమ్టైమ్స్ జస్ట్ ఒక మాట మంచిగా వాళ్ళకు ఒక బడీ లాగా ఉండి వాళ్ళకంతా వాళ్ళ సమస్యలు విని మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ లిజన్ టు దెమ్. సో దట్ లైక్ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు వాళ్ళు. సో వీ హ్యావ్ సో మెనీ ఆఫ్ దీస్ పొజిషన్స్ ఇట్లాంటివి వేర్ ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు మెంటర్ సమ్ వన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ ఇన్ ఎ జాబ్ ఆపర్చునిటీ ఇంక్రీజ్ హౌ టు ఇంక్రీజ్ ఆపర్చునిటీస్ అని. యాక్చువల్గా ఇట్ ఈస్ స్ప్రెడ్ ఫర్ తెలుగు పీపుల్ అండి, బట్ వీ హ్యావ్ కేసెస్ వేర్ ఈవెన్ రాజస్థాన్ నార్త్ వాళ్ళు కూడా వస్తున్నారు, బట్ మెజారిటీ లేదండి. ఇట్స్ ఫర్ బోత్ ద తెలుగు స్టేట్స్, తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ. బట్ యాక్చువల్గా మనకి వేరే వాళ్ళు నార్త్ వాళ్ళు కూడా దే కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ అండి. ఇరు రాష్ట్రాల నుంచి మాట్లాడేవాళ్ళు. యా తర్వాత మీ ఛానల్ ద్వారా మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ పెళ్ళిళ్ళు చేసి మీరు అమ్మాయిలను పంపిస్తున్నారు, జస్ట్ వాచ్ అవుట్ అండి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ నాట్ రియలీ వర్త్. ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ అమ్మాయిలు అడుగుతున్నారు, వీళ్ళు ఇన్ని తప్పులు చేసి ఇక్కడికి వచ్చి మమ్మల్ని రోడ్ పైన వదిలేసి ఈజీగా తప్పించుకున్నారు. బికాజ్ ఇక్కడ కంట్రీ లాస్ ప్రకారము ఎనీ అడల్ట్ని మనం ఏం ఫోర్స్ చేయలేం టు డూ సంథింగ్. సో వాళ్ళు జస్ట్ లైక్ దట్ అమ్మాయిలు అలా బజార్ మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. బికాజ్ నోబడి, ఎందుకంటే ఏమవుతుంది వాళ్ళు కాల్ చేసిన కాప్స్ని దే పుట్ దెమ్ ఇన్ షెల్టర్ హోమ్స్. ఎస్ అండి, మనం చేస్తున్నాము. సో షెల్టర్ హోమ్స్లో ఉంటారు. సో బిడ్డలతో పాటు ఉన్న వాళ్ళు కూడా మనకి షెల్టర్ హోమ్లో మనము సపోర్ట్ చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో అట్లా చేసి వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించి వీ హ్యావ్ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ మనీ ఎవ్రీథింగ్ అండి ఫర్ దోస్ కేసెస్ అనమాట. సో తెలుగు అమ్మాయిలు కూడా అలాంటి చాలా మటుకు వీ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, దే డోంట్ వాంట్ టు గో బ్యాక్, దే వాంట్ టు ఫైట్ ఇట్ త్రూ. సో ప్రభుత్వాలు ఏంటంటే ఇట్లా వాళ్ళకి శిక్ష ఏదైనా ఇవ్వాలి తప్పకుండా, లేకపోతే వీళ్ళు జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ దీస్ థింగ్స్ అనమాట. చాలా ఈజీగా ఎస్కేప్ చేసుకుంటున్నారు. సో అమ్మాయిలు దే గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ అగోనీ అండ్ డిప్రెషన్ ఆల్సో. సో అంటే వీటికి సొల్యూషన్ కావాలి అంటే గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు టేక్ సమ్ సీరియస్ యాక్షన్ ఆన్ దీస్ ఫెలోస్. ఇండియాలో కూడా అండి, యాక్చువల్లీ ఇండియాలో కూడా పేరెంట్స్ కూడా అంటే పెళ్లి సంబంధాలు చూసినప్పుడు కూడా ఇందాక శైలజక్క చెప్పారు, అంటే అబ్బాయి ఎలాంటి వాడు అంటే జాబ్ చూస్తారు, అమెరికాలో ఉన్నాడని చూస్తారు, డబ్బులు ఉన్నాయి చూస్తారు, కానీ బట్ అంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవట్లేదండి. అంటే లైక్ ఒకప్పుడు చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు జస్ట్ అమెరికాలో ఉన్నాడంటే అట్లా పంపించేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మాయిలు ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు. సో ఇండియాలో కూడా తల్లిదండ్రులు ఐ థింక్ అప్రమత్తంగా ఉండి ఐ థింక్ కొంచెం డీపర్గా అబ్బాయిల గురించి కానీ అమ్మాయిల గురించి కానీ ఈదర్ వే అట్లా రీసెర్చ్ చేసుకుని చేస్తే ఐ థింక్ మ్యారేజెస్ సక్సెస్ఫుల్ అవుతాయండి. అండ్ అలా రీసెర్చ్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీరేమన్నా చేస్తారా ఇక్కడ, జస్ట్ ఒక సూచన ఇస్తున్నారా? లేదు, సూచన ఇస్తున్నామండి. అది
అట్లా ఎందుకంటే ఇండివిజువల్ ఈ కంట్రీలో యాజ్ యూ సెడ్ ప్రైవసీ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అండి. వీ కాంట్ లైక్ అంటే వాళ్ళ దాంట్లో మేము పెనిట్రేట్ అవ్వలేము. బట్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఈవెన్ నో లైక్ అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళని, బికాస్ బయటికి ఒక రకం కనిపిస్తారు, ఇవాళ రేపట్లో లోపల ఒకటి ఉంటున్నారు. బట్ ఇట్స్ నాట్ ఫ్యాన్సీ ఎనీమోర్ అండి. ఇక్కడ అబ్బాయిలు అంటే లైక్ మెనీ కేసెస్ ఇట్లాంటివి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. బట్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ జర్నీ, లైక్ యూనో ఇది మనకి అమెరికన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసేది. సో అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. షూర్. నా పేరు లక్ష్మీ పాలేట్ అండి. నేను డలాస్ వాస్తవరాల్ని. వేట గురించి చెప్పాలంటే అండి, ఝాన్సీ రెడ్డి గారు నాకు ఆల్మోస్ట్ 8 years నుంచి తెలుసు. 2020లో బిఫోర్ కోవిడ్, యాక్చువల్ సేమ్ టైం కోవిడ్లోనే మేము ఇక్కడ ఈవెంట్ చేయడం జరిగింది. అప్పుడు ఇట్స్ లైక్ రియల్లీ ఫెంటాస్టిక్ షో అండి. కానీ చాలామంది ఉమెన్ ఇక్కడ ఇన్స్పైర్ కూడా అవటం జరిగింది. ఝాన్సీ రెడ్డి గారు ఒకటే చెప్పేవాళ్ళు అనమాట, మన ఉమెన్కి ఒక అసోసియేషన్ అనేది లేదు అని బిఫోర్ వేట అనేవాళ్ళు అనమాట. ఒక మనకి ఆర్గనైజేషన్ అనేది రావాలి ఉమెన్కి, అది నేను తొందరలోనే పెడతానమ్మా, మీరందరూ నాకు చేయుదునివ్వండి, మీరు బ్యాక్ బోన్గా మీరు అందరూ ఉండి, ఉమెన్ అనేది ఉమెన్ అనేది మీరు పవర్, శక్తికి మించింది ఏం లేదు, వీఆర్ ఆల్ శక్తి స్వరూపిణులు. కాబట్టి ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ అండి. మన యుఎస్లో ఉన్న వాళ్ళే కానీ అలానే ఇండియాలో కూడా చాలామందికి ఝాన్సీ రెడ్డి గారి ఇన్స్పిరేషన్ అండి. ఝాన్సీ అక్క, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సో మచ్, రియల్లీ వేట విల్ రాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఫ్రమ్ Prime 9 టు ఆల్ ద యంగ్ లేడీస్, బ్యూటిఫుల్ లుకింగ్ లేడీస్. ఇలాంటిది ఒక ఆర్గనైజేషన్ ఉందన్న సంగతే నాకు తెలియదు. ఇప్పుడు మా Prime 9 ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తాం. ఇక్కడ ఉన్న డాలస్లో ఉన్న అండ్ యూఎస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తాం. మాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మన వేట ఆర్గనైజేషన్ నుంచి ప్రెసిడెంట్, బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా కలిసి మాట్లాడారు. వాళ్ళు ఎలాంటి ఉండాలి, ఇక్కడ ఈ దేశంలో ఏం చేయాలి, ఆడవాళ్ళు ఈ దేశానికి వస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఉద్యోగాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగాలకి సహాయం కానివ్వండి, అన్ని విధాల సహాయం చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. వేట మా ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారు కూడా ఇప్పుడే సూచన చేయడం జరిగింది. సో ఈ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా దయచేసి ఈ ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వండి. ఈ ఆర్గనైజేషన్కి భాగం అయ్యి తోటి ఆడపడుచులకి సహాయపడేలాగా సహాయపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.